ఉన్నటువంటి ఆ ఫలాలను మంచిగా ఇటుపక్క అయ్యప్ప స్వామి మనసులో కోరికలు చెప్పుకొని ఒక్కొక్క దంపతులు వచ్చి మంచి అయ్యప్ప స్వామి దగ్గర సమర్పణ చేసి మళ్ళీ యథాస్థానంలో కూర్చోండి. పూర్ణ ఫలాన్ని సమర్పయామః. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఎవరైతే సివిల్స్ ఉన్నారో సివిల్స్ అంతా కూడా కొద్దిగా అయితే 2 హీటర్స్ ఉన్నాయి, మీకు ఎవరికి కూడా చలి పెట్టకుండా ఉండేందుకోసమని 2 హీటర్ ఇటు పక్క సివిల్స్ కూర్చోండి. ఈ పక్క ప్రాంతం అంతా కూడా అయ్యప్ప స్వాములకు కొద్దిగా లేదా ఒక లైన్ సీక్వెన్స్ స్వాములు కూర్చుంటారు, ఒకవైపు సివిల్స్ కూర్చుంటారు. కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క సప్తకన్య స్వాములచే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప మహాపరిపుర మహోత్సవానికి వేసినటువంటి హితులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు, ముఖ్యంగా మా కొరుండపట్నం నుంచి వేయించేసినటువంటి స్వాములందరికీ కూడా సాదర స్వాగతములకు, ముఖ్యంగా మా కన్యస్వాముల తోడు నీడ ఉండి వెన్నంటి ఉన్నటువంటి మీ కరీంనగర్లో ఉన్నటువంటి దీక్ష తీసుకునే స్వాములందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఒకసారి అందరూ కూర్చుంటే గణపతి భజనతో నేటి యొక్క పరిపూజ మహోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ చేసుకోవచ్చు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. అందరూ కూడా కూర్చోండి. మంచి అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకొని అందరూ కూడా కూర్చోండి. స్వాములంతా ఇటుపక్క కూర్చోండి. 7 జంటలు మిగతా 7 జంటలు అటుపక్క కూర్చోండి. మిగతా వారు దయచేసి స్వామి గట్టిగా అనాలి అన్నారు. మీరు బ్యాక్ సైడ్ అంటే కూర్చోవాలి ప్లీజ్, కొంచెం బ్యాక్ సైడ్. స్వామి స్వాములు అంటే ఇటు కూర్చోండి, స్వాములు ఇటు కూర్చోండి ప్లీజ్. మైక్ తీసుకోండి. మైక్ కావాలి స్వామి తీసుకోండి. అమ్మ వేరుగా మీద ఉన్నటువంటి మంగళారతులంతా కూడా ఒక మంగళారతి ఇక్కడ పెట్టే, మిగతా మంగళారతులు ఒక సైడ్ అక్కడ ఇటుపక్క నవగ్రహ మండపం ఉందండి, నవగ్రహ మండపం దగ్గర పెట్టే అమ్మ. ఆ నవగ్రహ మండపం దగ్గర పెట్టండి. ఈ పక్క అక్కడ పెట్టేసేయండి. ఒక మంగళారతి ఉంచండి అక్కడ పెట్టండి. వినయ్, కపిల్, మోహిత్ శర్మ కొద్దిగా నాకు అనుకూలంగా నాకు మంత్రి సహాయం ఒకసారి. అరుణ్ శర్మ ముందుకు రండి. మీరు కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవచ్చుగా కోరుతున్నాం. గణపతి పూజతో ఈ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహాపడి పూజ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ముందుగా ఒకసారి కన్యస్వాములు 7 కన్యస్వాములు అన్న సరే 7 కన్యస్వాములు కిందకి వెళ్ళి ఆ 18 దీపాలు వెలిగించి రావాల్సిందిగా కోరుతున్నాం. 7 కన్యస్వాములు క్రాంతి అన్న ఒకసారి సాగరం దయచేసి అక్కడ ఉన్నటువంటి 18 దయచేసి అది కూర్చున్న అయ్యప్ప స్వాములంతా ఈ సైడ్ వచ్చేసండి, సివిల్ స్వాములంతా ఆ సైడ్ వెళ్ళిపోతారు. దయచేసి ఆ సైడ్ కూర్చున్న స్వాములందరూ ఇటు రావాలి ప్లీజ్. స్వామి వీరు బృందం, రతన్ బృందం కొద్దిగా నాకు అందుబాటులో ఉండాలి. వీరు బృందం, రతన్ స్వామి బృందం. ఓ रथ में गुरु को वंदना।
అందరూ అనాలి స్వాములు అయ్యప్పలు స్వామి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప భువన దీపం భక్త చిత్తార్థ సూరము గణముని సేవ్యం తత్వమాస్వాది లక్ష్యం హరిహర సుతనీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసో భావయే భూతనాదం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన 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 భక్తి నందన కృపాణన భక్తి నందన కృపాణన భక్తి నందన కృపాణన భక్తి నందన కృపాణన పాహి ప్రభు మా పాహి ప్రసన్న 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 గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన దయచేసి అందరూ చప్పట్లు కొట్టుకుంటూ భజనలో ఉండగలుగుతాం వేద వినాయక శరణం శరణం వేద వినాయక శరణం శరణం వేద వినాయక శరణం శరణం వేద వినాయక శరణం శరణం ముని జన వందిత 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 శరణం 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 స్వామియ శరణం 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 స్వామియ శరణం 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 స్వామియ శరణం 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 స్వామియ శరణం 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 గణేశ